హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మా ఊరి గ్రామ దేవత పాదాలమ్మ తల్లి వారాలండి. ఇది మా ఊరి సాంప్రదాయం, ఆచారం. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం ఇలా అమ్మవారికి అయితే వారాలు చేస్తాము. ఊరందరము కూడా చేస్తాము. మాకైతే మా ఇంట్లో చుట్టాలు అంటే చెల్లి వాళ్ళు, అమ్మ వాళ్ళు గుంటూరు, హైదరాబాద్ నుండి వచ్చారు కదా, వాళ్ళైతే వెళ్ళిపోవాలి. ఈ రోజుకే రిజర్వేషన్ అయిపోయింది. ఇంకా ముందు వాళ్ళకి తెలియదు వారాలని. తెలిసినా చాటింపుకుండము అనుకున్నారు. చాటింపుకుంటే మాత్రం కంపల్సరీ వారాలకైతే ఉండాలి. అలా అని ఒంట్లో బాగాలేని వాళ్ళు ఆళ్ళు వీళ్ళు కాదు. ఒంట్లో బాగుండేవాళ్ళు, చక్కగా అంతా బాగుండేవాళ్ళు చేసుకోవాలి. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారమైనా కంపల్సరీ చేయాలన్నమాట వారాలనేవి చాటింపులో ఉంటే. మా అమ్మలైతే ఎలాగో చాటింపప్పుడు ఉన్నారు కాబట్టి ఇంక వారాలైతే చేసే వెళ్దామని చెప్పి అనుకున్నారు. రిజర్వేషన్ కూడా మంగళవారం మేము వారాలు చేసాం. మంగళవారమే వాళ్ళకి రిజర్వేషన్ కూడా అయిపోయింది. అందుకే ఉదయాన్నే వేగంగా లేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ ఊడ్చుకొని అన్నీ నీట్గా చేసుకొని ఇంట్లో విడిచిన బట్టలు ఏమీ లేకుండా చక్కగా అమ్మవారి కోసం కోడి, చీర మా నాన్న, మా అమ్మ అన్నీ తీసుకొచ్చేసి పెట్టేశారు. ఇంకా వాళ్ళైతే వాళ్ళ వారాలు చేసేసారు. ఇవైతే మా వారాలు. నేను, మా ఆయన, మా మావయ్య, మా పిల్లలిద్దరూ. ఇంకా మా అత్తయ్య అయితే రాలేదు కాబట్టి రాలేదు. ఆవిడ రాలేదనమాట, అందుకనేసి రాలేదు. ఇంకెక్కడైతే వారాలకు వచ్చేసాము. వారాలనేవి మా ఊరి గ్రామ దేవత ఏ దిక్కుకుంటుందో ఆ దిక్కు వైపు తిరిగి దండం పెట్టుకోవాలి. నేను ఇక్కడ ముగ్గేస్తుంటే మా ఆయన అయితే అలా కాదు వేరేలా అని చెప్తున్నారనమాట. నాకైతే అన్ని ముగ్గులు వచ్చు కానీ అమ్మవారి ముగ్గులు అనేవి రావు. అంటే ప్రత్యేకించి ఈ ముగ్గే వేయాలనేది నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. అందుకు తెలుసుకోలేదు. ఉంటాయేమో కానీ నేను తెలుసుకోలేదు. అందువల్ల నేనైతే ఎప్పుడు అమ్మవారి దగ్గర మాత్రం ఏ ముగ్గేయాలో తెలియక 3 గీతలు గీసేసి దానిపైన మామూలుగా పద్మ ముగ్గు లాంటిది వేసేస్తాను. మా ఆయన అయితే అలా కాదు, ఇలా కాదు అలా చెప్పారు. ఈ చెప్పేలోపు నాకు ఇలా అనిపించి నేను ఆయన చెప్పేది ఇలా అని చెప్పి ఇలా వేసాను. ఆయన అంటున్నారు, అలా కాదు నేను చెప్పేది అన్నారు. సరే, నేను ఏమైనా తప్పు చేస్తే అమ్మ నువ్వే క్షమించు అని దండం పెట్టుకున్నాను మనసులో. ఇక్కడైతే 3 పసుపు ముద్దలనే అమ్మవారిగా భావించి మేము వాటికే పసుపు కుంకుమ పెట్టి దీపం పెడతాము. దీపం పెట్టిన తర్వాత ఇంకా నైవేద్యాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మా సైడ్ పూర్వకాలం నుండి వస్తున్నది పరమాన్నం. పరమాన్నం అంటే అన్నం, అందులో బెల్లం వేస్తాము, ఇంకేమి వేయము. అప్పటి కాలంలో అంతే అవే వేసేవారు. ఇప్పుడైతే పాలు ఇంకా పప్పు వేస్తున్నారు. కానీ మా సైడ్ ఎప్పుడు కూడా పరమాన్నం అంటే అన్నంలో బెల్లం వేసి 2 కలిపి ఉడికించడమే. అది మెయిన్ పరమాన్నం అనమాట, అసలైన పరమాన్నం. ఇప్పుడైతే పాలు వేస్తున్నారు, ఇంకా పప్పు, పెసరపప్పు అని, శనగపప్పు అని ఇలా పప్పులు వేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే పరమాన్నంతో పాటు పప్పు అన్నం కూడా, విడిగా పప్పు అన్నం విడివిడిగా ఉండి పప్పు అన్నం అనేవి ఓరం పెట్టడం అంటారు. అది దీపం మూల కూడా పెడతారు. ఇంకా దాంతోపాటు తెల్ల బియ్యం కూడా తీసుకొస్తాము. అవి కూడా కోడికి మేపించడానికి అనమాట. ఇంకా అక్షంతలు, దీపం, అరటిపండు, నైవేద్యం ఇంకా అన్నీ అక్కడ పెట్టేసి తర్వాత అయితే దీపం వెలిగించి అగరబత్తీలు వెలిగించి ఇంకా అమ్మవారికి అయితే అదే కోడి ఉంటుంది కదా, కాళ్ళు కడిగి బొట్టు పెట్టేసేయాలి. బొట్టు పెట్టిన తర్వాత అయితే కాళ్ళకి కూడా పసుపు రాయాలి. కాళ్ళకి, నుదుటికి, కోడికి పసుపు రాసి బొట్టు పెట్టేసి తర్వాత దండం పెట్టుకోవాలి ఒక్కొక్కరుగా. కోడి పైన అక్షంతలు వేస్తాము. ఇంకా అమ్మవారు ఏ దిక్కుకున్నారో ఆ దిక్కుకు తిరిగి అక్షంతలు అయితే వేస్తాము. ఇంకా తర్వాత అమ్మవారికి మేము కోడికైతే ధూపం కూడా వేయాలి. అమ్మవారి వైపు, కోడి వైపు. నేను ఇక్కడ చీర అయితే పెట్టడం మర్చిపోయాను. చూడండి, చాలా వరకు ఒక సైడ్కే ఉండిపోయింది. మా ఆయన, మా మామయ్య గుర్తు చేశారు. అప్పటి వరకు పెట్టలేదు. నిజంగా నేను అసలు ఏం ఆలోచిస్తున్నానో ఏం చేస్తున్నానో అని నాకైతే అప్పుడు అనిపించింది. అసలు నిజంగా చాలా తప్పు చేశాను. తర్వాత ఎన్ని చేసినా తప్పే కదా. ఇంకైతే ఇగోండి, ఇక్కడ కోడిని అయితే కడుగుతున్నాను. కోడిని కడిగేసి బొట్టు పెట్టేసి కాళ్ళని కూడా కడిగి కాళ్ళకి కూడా పసుపు రాయాలి. పసుపు రాసిన తర్వాత ఒక్కొక్కరు పెద్దవాళ్ళు ఫస్ట్ మొక్కుతారనమాట. ఫస్ట్ మా మామయ్య, తర్వాత మా ఆయన, తర్వాత నేను, తర్వాత మా పిల్లలు, ఇలా ఒక్కొక్కరుగా అమ్మవారి వైపు తిరిగి దండం పెట్టుకోవాలి. మాకైతే కోడి చాలా టైం మేయలేదు. మా చెల్లి వాళ్ళ పాప పెద్దదాయి మా చిన్నమ్మ వచ్చింది. మా చిన్ను వచ్చిన తర్వాత అది మా దేవి పక్కగా నిల్చుంటే అప్పుడు కోడి అయితే మేయడం జరిగింది. కోడి మేస్తేనే మేము కంపల్సరీ కొంచెం ఒక మంచి ఫీల్ అనమాట. అంటే మంచిగా జరిగింది అని, లేదంటే ఏదో ఉండిపోయింది, ఏదో తప్పు చేసాము అనేటట్టు అనమాట.
మా చెల్లి వాళ్ళు అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వచ్చారు కదా. ఫంక్షన్కి వచ్చేటప్పుడు వాళ్ళైతే మొత్తం అమ్మవారి అదే ఏంటది చాటింపుకి ఉండిపోయారు. చాటింపు వినబడింది. చెల్లి వాళ్ళకైతే వాళ్ళు ఉండలేరు. వాళ్ళకి అసలు వర్క్ పరంగా చాలా ఇబ్బంది. కంపెనీల్లో మా చెల్లికి ఒప్పుకోరు కదా. ఇంకా మా బావ కూడా వర్క్ చాలా ఎక్కువ ఉంది. అది కంపల్సరీ రావాల్సిన ఫంక్షన్లన్నిటికీ వస్తుంటారు. అందుకని వచ్చారు. ఇంకా చాటింపుకి వినబడిపోయింది. వాళ్ళ ఊర్లో వారాలేమో మళ్ళీ ఆదివారం అనమాట. ఈరోజు మంగళవారం. మంగళవారం రోజు మా ఊర్లో వారాలు. ఇంకా అక్కడైతే వాళ్ళు ఏం చేయలేక అమ్మవారి గుడికెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి మా ఊరు వచ్చేసారు. మా ఊరు వచ్చేసి ఇక్కడ వారాలు ఎలాగో జరుగుతున్నాయి కదా, ఎక్కడైనా అమ్మవారే కదా, ఏమీ పర్వాలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మాతో పాటు దండం పెట్టుకున్నారు. వీడియోలో చూపిస్తాను చూడండి, లాస్ట్లో వస్తుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా మా చిన్ను అంటే మా చెల్లెల పాప ఇందాక చెప్పాను కదా, అది వచ్చి మా దేవిగడి పక్కన నిల్చొని అది కూర్చొని చెప్తూ ఉంటే అప్పుడు అమ్మవారు అయితే మేశారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంతవరకు మేయలేదు. ఒకరి చేతిలో ఒకరు మారుస్తూనే ఉన్నాము. అమ్మ ఏదో తప్పు ఉంది, తప్పుని క్షమించమ్మా అని అలా ఏదో ఒకటి ఇంకా చెప్తూనే ఉన్నాము. అయినా అమ్మవారు అయితే అది కోడైతే మేయలేదు. కోడి మేస్తేనే మాకు సంతృప్తి. ఇంక ఇక్కడ మా చిన్నది అయితే అంటుంది, ఏమమ్మా అలిగావా, తినమ్మా తిను, ఏం తప్పు చేసామమ్మా, అలిగావా అని అది అంటుంటే మేమందరం నవ్వుకుంటున్నాం అనమాట. ఇంక లాస్ట్లో మామూలుగా కూడా పెడతాను వినండి మా చిన్నద ఏమందనేది. మా చెల్లెలు వచ్చిన తర్వాతే కోడి మేసిన తర్వాత అందరం కలిసి సంతోషంగా ఈ పూజనైతే పూర్తి చేసుకున్నాము. మేమందరం కలిసి ఇలా పూజ చేసుకోవడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. వారాలు ఇంకా భయం ఎక్కువే కానీ లే తల్లి లే తిను, అలిగావా? దేవికి ఇచ్చి మాయ్య మొక్కుతుంది బాగా. ఫస్ట్ అక్షింతలేయి. అమ్మ చాలా చూసి ఇంటి ఆడపిల్ల మరి ఇంకేంటి తినలే, అస్సలు తినలే. చెల్లి తిని తల్లి అన్నది నీట్గా. తిని అమ్మ అలిగావా అంటుంది తెలుసా. శ్రీవంతు చిన్నాడు అక్కడ కూడా మీ అమ్మ కోడి మేయట్లేదు కదా, ఏమమ్మా అలిగావు, తప్పులుంటే క్షమించి అమ్మ మేసి అమ్మ ఇక్కడ ఉన్నాను నేను, అది ఇక్కడ అంటుంది. అదే చెప్పింది చెప్పదు అవి మరి అత్యంతలు మరి పూజ తిని 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 చేత పట్టుకోది పట్టుకుంటది.
అదే అగరత్తులు తీసుకోండి, చేతికి తోలుకోండి చిన్న. జడ వేసుకోలే నేను, ఇవి అందరు పెట్టలేదు తీసుకెళ్ళలేదని మెడలేసాను. చిన్న అప్పటి డ్రెస్ ఎలాగో చేసావు నువ్వు, చేతులు చూడు ఇట్ల మీద అవి తీస్తాను, మళ్ళీ ప్యాంట్ పెడితే చెయ్యమ్మా. ఏ దేవి అట్లా ఎదురుగా ఉండకూడదు, అటు ఇల్లు చిన్నకు పక్క వెళ్ళిపో. లూజు పోకండి, కోడి నలగైతేనే తింటాను, కోడి లూజు పోకుతానే. ఇది చూడు నువ్వు మొక్కే ముందు. ఓకే ఓకే, ఆడపిల్ల పర్లేదు అలాగని ముందు గట్టిగా పట్టుకో. అక్షతలు పడేసింది అదే ఇల్లు ఈ పిక్కలు ఇవి. పూర్తి వదిలేకు, కొంచెం లూజ్ చేసి ఉంచడం అంతే. చిన్న పూర్తి వదిలేకు, అలా లేమ్మ లేమ్మ తల్లి, పూర్తిగా వదిలేకమ్మా. మళ్ళీ వెళ్ళిపోయింది అనుకో, మరి మరి దొరకదు మనకి. అమ్మవారికి మరి ప్రసాదం మరిలే, అది వదిలేస్తాము. వాళ్ళకి వదిలేరు, అది ఎవరింటికి చేరిపోద్దా. లే 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 చిన్నమ్మ, అమ్మకి ఇవ్వలే. అక్షతలు కలిసిపోవడం, పసుపు రంగులో ఇదైపోవడం ఇదవుతుంది. ఆ తెల్లగున్న బియ్యమే తింటుంది చూడదు. అక్షతలు తీసుకుంటా. అదా స్టార్ట్. సీన్ కూడా వచ్చాడులే, మరి ఎందుకు రా, అయితే మొక్కిద్దురా. ఎలాగొచ్చావు? కొబ్బరికాయ కొట్టారు చాలు మీ ఊర్లో. శనికిచ్చి ఎలాగో మరి మీకు వారాలు మిస్ అవుతారు కాబట్టి. చిన్ను మేపించిన తర్వాత మేసింది కానీ చేతిలో వేయలే. దేవి చేతిలోనే ఉంది, చిన్ను తినిపిస్తుంటే. అది 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 మరి కోపం లేదు, మరి కోపం లేదు తల్లికి. ఓరం దగ్గర పెట్టేం తింటదా? ఏదో ఒకటి అలాగానే. అక్కడ కూడా బియ్యమే ఎరుతుంది చూడది. మనం మరి ఎట్లేదులే కానీ, మరి ఈ లోక పక్క ఆ పక్క ఇచ్చేస్తుంటే దాని మొక్కలేదండి, దానికి సాటిస్ఫైలేదు. ఇదమ్మా ఈ మూలకి అది అది నువ్వు సంతృప్తి ఒక నీ చేతిలో మేలు. అది అటు వచ్చింది కదా, కొందు అటు వచ్చింది కదా, బెదిరింది మరి అటు. అది పట్టుకోకపోతే అది అంతే పరిస్థితి, అంతే బెదిరిపోద్ది అలాగా. అది నా చేతిలోనూ మేయలేదు, మరలేదులే కానీ ఏం కాదు. అలాగనే నా చేతిలో అన్నట్టు బియ్యం తిన్నది, నీ చేతిలో తిన్నా ఏం కాదు. లేదేమో అంత ముందు గుర్తులే.
ఉంచేస్తుంది లేమ్మా నీ చేతిలో మేసింది కదా, నీ చేతిలోనే ముందు మేసింది. లే 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 లే